మంచి పరిణామం అండి. ఎన్నో సంవత్సరాలుగా మరి కులగణన చేయాలని చెప్పేసి అని బీసీ నాయకులు కానీ కొన్ని అన్ని పార్టీల నుంచి కూడా అడుగుతున్నప్పటికి కూడా ఈరోజు మరి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఇది దీనికి స్వాగతించి మరి అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కానీ దీనికి ఒప్పుకోవడం అనేది బీసీలుగా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. దీని ద్వారా ఈ కులగణన అనేది జరిగితే రేపొద్దున మాకు ఉన్నటువంటి కులాల బట్టి గణన బట్టి మాకు రావాల్సినటువంటి ప్రతి వాటా కూడా కరెక్ట్గా మాకు అందుద్దని చెప్పని చాలా ఆనందంగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. చేసినోడికి తప్పకుండా ఉంటుంది. ఏదైతే ఆ రోజు మరి మహామేతగా పిలువబడే మహానేత రాజశేఖర్ రెడ్డి ఆయన యొక్క దత్తపుత్రుడిగా పెద్ద కొడుకుగా మరి ఆయన చెప్పుకున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి చేసినటువంటి గనుల్లో చేసిన ఎంత అవినీతి అనేది మనందరికీ ఈ రాష్ట్రం కాదు ప్రపంచం అంతా కూడా తెలుసు. అయితే ఆ తర్వాత పరిణామాల్లో అలా మేనేజ్ చేసుకుంటూ ఈరోజు వచ్చారు, ఇప్పటివరకు వచ్చారు. మరి ఈరోజు ప్రతిదానికి కూడా పాపం పండిద్ది. టైం పేచే చేయగలుగుతారు తప్ప తప్పించుకోలేరు. చట్టం నుంచి ఎవరు అతిథులైతే కాదు. ఈరోజు మరి ఆయనకి శిక్ష పడింది. అదే రకంగా మన ఎవరెవరైతే ఇందులో ఉన్నారో 2014 నుంచి 2019లో చేసి ఉన్న ముఖ్యమంత్రులు కానివ్వండి ఎవరంటే కానీ ఎవరైతే ఈరోజు మరి ఎన్నో కేసుల్లో ఉండి కూడా ఈరోజు బయట బెయిల్ మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసులు రుజువు అవుతాయి. వీళ్ళందరూ కూడా అతి త్వరలో లోపలికి వెళ్తారు.